బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం శ్రీశైలం హైవేలోని కోట్రా సర్కిల్లో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బిఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి రానున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తికి రానున్న నేపథ్యంలో అటు పోలీస్ వ్యవస్థ, ఇటు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాట్లు చేపట్టారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో డిఐజీ, ఐజీ కూడా సంఘటనా స్థల అంటే ఆ స్థలం పరిశీలనకు, ఆ బహిరంగ సభకు సంబంధించిన పరిశీలనకు వచ్చారు. దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వివిధ శాఖ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, ఓ మాజీ మంత్రిగా పనిచేసిన సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ నేపథ్యంలో కల్వకుర్తి అంటే సొంత జిల్లా కల్వకుర్తి నేపథ్యంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాంస్య విగ్రహానికి అయితే ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో మొదటిసారి అంటే గతంలో ఒకసారి విగ్రహావిష్కరణ, అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి కల్వకుర్తికి వచ్చిన నేపథ్యంలో మరోసారి కూడా సొంత జిల్లాకు, సొంత నియోజకవర్గానికి సంబంధించిన కల్వకుర్తి సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు కూడా పార్టీ శ్రేణులు స్వాగతం పలకడానికి అయితే ఘనంగా ఏర్పాటు చేశారు. కల్వకుర్తి పుర కార్యాలయ సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి కల్వకుర్తికి సభకు చేరుకున్నారు. అనంతరం కోటా తాండా వద్ద విగ్రహావిష్కరణ చేసి రోడ్డు మార్గంలో హైదరాబాద్కి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో సూదిని జైపాల్ రెడ్డికి సంబంధించి సొంత బాబాయ్ కాబన్న నేపథ్యంలో ఆయనను ఆదర్శంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినట్లయితే మనకు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహావిష్కరణ అంటే మొదటి విగ్రహావిష్కరణ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జేపీఎన్సీ కళాశాలలో నిర్వహించారు. రెండో విగ్రహావిష్కరణ సొంత జిల్లా కల్వకుర్తిలో ఏర్పాటు చేసేందుకు అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లాకు రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ సభ పరిశీలనతో పాటు పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఆ సభా ప్రాంగణానికి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.